అయ్యా వ్యాపారాభివృద్ధి జరగాలండి, దానికోసం మార్గం ఏమైనా ఉందండి? ఉందండి. వ్యాపారాభివృద్ధికి సులభ మార్గం ఉంది, మీ ఓపిక ఉంటుంది. మీరు ఏమన్నా లక్షల్లో కోట్లలో చేస్తున్నట్టయితే మీరు వ్యాపారం చేసే సంస్థ లోపల మీ కార్యాలయం ఉంటుంది కదా, ఆ కార్యాలయంలో మీరు కూర్చునే సింహాసనం కుర్చీ ఉంటుంది కదా, కుర్చీ వెనకాల రామ దర్బారు చిత్రం పెద్దది, అంటే 2.5 అడుగులు 4 అడుగుల వెడల్పు అంతున్నది పెట్టుకోండి. మీ కార్యాలయంలో ఒక 45 రోజుల పాటు ఎవరి చేతన పండితుల చేత 45 రోజులు మొత్తం సుందరకాండ పారాయణ చేయించండి. 67 సర్గలు వారు పారాయణ చేస్తారు. వారికి ఇవ్వాల్సిన సంభావన ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. అలాగే అక్కడ నైవేద్యం ఏమైనా పెట్టగలిగితే మంచిది. అంటే ఏమిటి, పరమాన్న లాంటిది. కుదరనట్టయితే పళ్ళేన నైవేద్యం పెట్టండి. ఇది చెయ్యండి. ఇది చేస్తే లక్షలు కోట్ల చేసే వ్యాపారాలు నిలబడతాయి. లేదండి మేమంత చేసుకోవటం లేదు, ఇంట్లోనేదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నామండి, సంతోషం. అలాంటి దానికి కూడా మీకు ఒక సూచన చేస్తాను. మొదటిది ఏమిటి అంటే, కనకధారాస్తవం తప్పనిసరిగా రోజుకి 3 సార్లు చదవండి. కనకధారాస్తవం శనగలు నానబోసి అమ్మవారికి నివేదన చేయండి. ఇప్పుడు చెప్పబోయే ఒక శ్లోకం, అది చదవండి. 108 సార్లు చదివితే మంచిది. ఇది ఎక్కడి శ్లోకమో తెలుసునా? పాండవులు అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసానికి బయలుదేరారు, విరాట నగరం దగ్గరికి వచ్చారు. అక్కడ అమ్మవారి దేవాలయం ఉంది. ఆవిడ అమ్మవారు దుర్గాదేవి విరాట నగరాన్ని కాపలా కాస్తుంది, రక్షిస్తుంది ఆవిడ. అక్కడికి వెళ్ళి ధర్మరాజు ఒక స్తోత్రం చేశాడు, 35 శ్లోకాలు. అవన్నీ చెప్పటం లేదు నేను, ఒక్కటే శ్లోకం చెప్తాను. అది 108 సార్లు చదవండి. అమ్మవారి ముందు శ్రద్ధగా పానకము వడపప్పు నివేదన చేయండి. ఇది 90 రోజుల నుంచి 120 రోజుల దాకా మీ వ్యాపార సంస్థ దానికి ఉన్న లక్షణాన్ని బట్టి, అంతే తప్ప 3 రోజులు చేయగానే ఫలితం లభించాలి అని నేను చెప్పట్లేదు, దాన్ని బట్టి ఉంటుంది. అది కారణం చేత అది చూసుకోండి. ఏమిటది? ప్రణతస్య యథా మూర్ధ్నాదే తవ దేవి సురేశ్వరి త్రాహిమాం పద్మపత్రాక్షి సత్యే సత్యాభవ స్వనః. అమ్మ, ప్రణతస్య యథా మూర్ధ్నా తవ దేవి సురేశ్వరి. అమ్మ సురేశ్వరి, నీ దగ్గర నేను ప్రణతస్య, నీ దగ్గర ఎలాగైతే ప్రణతి చేస్తున్నానో చూడు, తల దించి నమస్కరిస్తున్నాను. యథా మూర్ధ్నా, నా శిరస్సుని నీ పాదాలకి తాకించి నేను నమస్కరిస్తున్నాను. త్రాహిమాం, నన్ను రక్షించవమ్మా. పద్మపత్రాక్షి సత్యే సత్యాభవ స్వనః. సత్యాభవ స్వ, నీవు సత్యస్వరూపానివి. భక్తులు ఎవరు నిన్ను ప్రార్థించినా ఆ ఫలితాలన్నీ ఇచ్చేదానివి నువ్వు. అంచేత సత్యాభవస్వ, నన్ను కాపాడుకుని యమధర్మరాజు ఏమిసిన ధర్మరాజును కూడా నేను కాపాడాను అని చెప్పి అలాంటి స్థితి ఉంది కనుక నీవు సత్యస్వరూపాన్ని కావాలి. నువ్వు దుర్గాదేవిగా పేరున్నా నీవు ఇంద్రానివి, నీవే లక్ష్మివి, నీవే సరస్వతివి, నీవే పార్వతివి. ఇన్ని లక్షణాలన్నీ ఉన్నాయి. అంచేత సత్యా భవస్వ నః అంటూ ధర్మరాజు స్తోత్రం చేశాడు. అందుకనే విరాట పర్వంలో వాళ్ళకి మధ్య మధ్యలో చిన్న చిన్న చిక్కులు లాంటివి వచ్చాయి, కానీ సంవత్సరం అంతా హ్యాపీగా గడపగలిగారు వాళ్ళు. ఆ సంవత్సరం లోపల విరాటరాజు గారి చేత ఎన్నో సన్మానాలు పొందారు వాళ్ళందరూ కూడాను, ఫలితాన్ని పొందారు. ఈ పోగొట్టుకున్న సంపదంతా కూడా విరాటరాజు దానికి 5 రెట్ల సంపద ఇచ్చాడు మళ్ళీ ధర్మరాజుకి, వాళ్ళు ఉపప్లావ్యం పెడుతున్నప్పుడు. అంతటి వాడు. అలాంటి విరాటరాజు గారితో సంబంధం కలుపుకున్నారు. కృష్ణ పరమాత్మే స్వయంగా వచ్చి రక్షించాడు. అందుకని అమ్మవారి స్తోత్రం ఇది, దుర్గాస్తవము. ఇది విరాట పర్వంలో ఉంది, మూడో అధ్యాయంలో దొరుకుతుంది. ఇది మీరు చదవండి, అప్పుడు తప్పకుండా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఒకటి సుందరకాండ పారాయణ, రెండవది ఇది. తరువాత మీరు దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం, నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఏదైనా ఉన్నట్టయితే
ఒక 3 రాత్రులు వరుసగా నిద్రపోండి. 3 నెలలకు ఒకసారి వరుసగా నిద్రపో 3 రోజులు 3 రాత్రులు అక్కడ ఉండి పొద్దున్నే దర్శనం చేసుకోండి, తిరిగి రండి. క్షేమం కలుగుతుంది. స్వస్తి.